BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. తెలంగాణ ప్రభుత్వం 3వ విడత రైతు రుణమాఫీకి సర్వం సిద్ధం చేసింది. 15 ఆగస్టు నాడు 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ విమర్శలు, సవాళ్లకు ధీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారం 15 ఆగస్టులోగా 2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేయడానికి నిర్ణయించుకున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి విడతలో 1 లక్ష రూపాయలు, రెండో విడతలో 1.5 లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసిన రేవంత్ 15 ఆగస్టు నాడు 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయడానికి రెడీ అయిపోయారు. 15 ఆగస్టులోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని, హరీష్ రావు తన రాజీనామాను సిద్ధం చేసుకోవాలని రేవంత్ సవాల్ విసిరిన సంగతి విదితమే. అన్నట్లుగానే ఆయన 15 ఆగస్టు 4 రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుంటున్నారు. ఇలా ఉండగానే దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో అంటే 32.50 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగించడం కోసం 31,000 కోట్లు కేటాయించిన తొలి ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ రికార్డు సృష్టించింది. తొలి విడతగా లక్షలోపు రుణాలు ఉన్న 11,14,412 మంది రైతులకు రుణ విముక్తి కలిగించింది. అంటే 6,034.97 కోట్లు విడుదల చేసింది. రెండో విడతగా 1 లక్ష నుంచి 1.5 లక్షల లోపు రుణాలు ఉన్న దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190.01 కోట్లు జమ చేసింది. ఇక మూడో విడతగా 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు 15 ఆగస్టు నాడు రుణ విముక్తుల్ని చేయనుంది. ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ఖమ్మం జిల్లా వైరా మండలం నుంచి ప్రారంభించనున్నారు. 2 లక్షల వరకు రైతుల రుణాలను రేవంత్ సర్కార్ మాఫీ చేస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చేసిన సవాల్ను స్వీకరించారు రేవంత్ రెడ్డి. అన్నట్లుగానే 15 ఆగస్టు నాటికి రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేసి బంతిని హరీష్ కోర్టులో పడేశారు. ఇప్పుడు తన రాజీనామా సవాల్ని హరీష్ రావు ఎలా స్పందిస్తారో చూడాల్సింది.